చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు అర్బన్ సిఐ జీటీ నాయుడు ఆధ్వర్యంలో హోటల్లో మెరుపు దాడులు నిర్వహించారు. స్టార్ హోటల్లో నిల్వ ఉంచిన మాంసాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హోటల్ యజమానిని హెచ్చరించారు. హోటల్స్, బేకరీలు, మాంసం దుకాణాలలో పరిశుభ్రమైన ఆహారాన్ని విక్రయించాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే విధంగా నిల్వ చేసిన ఆహార పదార్థాలను విక్రయించినట్లు తేలితే భారీ జరిమానాలు విధిస్తామని హోటల్ యజమానులకు తెలిపారు. అదేవిధంగా రోగాల బారిన పడిన జంతువులను వధించి విక్రయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని కమిషనర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఎక్కడ వేసాడు ఫోన్ చేయపా పాలక సంఘ పరిధిలోని స్వీట్ అంగళ్ళు కూడా చాలా బ్యాలెన్స్ ఫుడ్ పెడుతున్నారని ఇన్ఫర్మేషన్ వస్తుంది. స్వీట్ ఒక్కరోజు 2 రోజులు మాత్రమే ఇవ్వాలి. వాసన వచ్చిన స్వీట్ అమ్మినా చేపల దుకాణాల వాళ్ళు కానీ, చికెన్ అంగళ్ళు కానీ ఎవరైనా సరే ఫ్రెష్ ఫుడ్ అమ్మాలా. చికెన్ కూడా ఎప్పటికప్పుడు కట్ చేసి అమ్మాలా. మటన్ కూడా పాడైపోయిన జంతువులను పోయకూడదు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలా. ముఖ్యంగా ఈ బేకరీ వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, బేకరీస్ కూడా అందరినీ ర్యాండమ్గా చెక్ చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో స్టాక్ ఫుడ్ ఉంటే రిమూవ్ చేసి వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది. ప్రజలకి అన్ని విధాలా చక్కని ఫుడ్ ఇవ్వాలని ఆ యొక్క బేకరీ యాజమాన్యులకు, తర్వాత చికెన్ యాజమాన్యులకు అందరికీ కూడా నా విజ్ఞప్తి.